ఇప్పుడు 'గుంటూరు కారం' మూవీపై మీకు ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? గుంటూరు కారం మూవీ చూస్తే 1,00,000 ఖర్చైనా పర్వాలేదు, కానీ సినిమా సినిమా మాత్రం రచ్చ రచ్చ ఉంటుంది. చింపేసి పక్కగా అంతకుముందు సినిమా ప్రకారం చూసుకుంటే ఈ సినిమా ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాం. మహేష్ బాబు అన్న లుక్ ఎలా అనిపించింది మరి 'గుంటూరు కారంలో'? చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా పిక్ ఉంటుందని, కానీ చాలా బాగుంది. మొన్న ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, కుర్చీ మడత పెట్టి సాంగ్, ఆ సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అసలు ఈ మడత కుర్చీ దానిలో పెడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సినిమా నుంచి మనం బయటికి తీసుకురావాలి, కానీ బయట ఉన్నదాన్ని సినిమాలాగా ఆడి చేస్తున్నాం. అది చాలా చాలా బాగుంది. అసలు కుర్చీని మడత పెట్టినట్టు రికార్డులు కూడా మడత పెట్టేస్తారంట. అవునవును, చాలా 100% పక్కా చేస్తారు, పక్కాగా. ఎట్లా అనిపిస్తుంది మరి మహేష్ బాబు బీడీ సిగరెట్ తాగడం ఆ లుక్ అవన్నీ? చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఆ లుక్ అయినా అంతకుముందు మూవీలో కూడా అలా లేదు, కానీ ఈ మూవీలో అలా ఉంది. సో ఫస్ట్ డే ఎంత ఖర్చు అయినా సినిమా పోతాం, పక్కా వెళ్తామంటూ. ఓకే, రచ్చ రచ్చే. శ్రీలీల ఎలా చేసింది మరి ఇందులో? శ్రీలీల డ్యాన్స్ బాగుంది, చాలా బాగుంది అసలు. అంటే దీనికి త్రివిక్రమ్ డైరెక్టర్ కదా, అంటే డైలాగ్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నాను మరి? డైలాగ్స్ అంటే ఇంకా మీరు చూసింది ఆల్రెడీ పాత న్యూస్లో కూడా, దీనిలో కూడా అలానే ఉంటుందని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కుర్చీ తాత అంటే ఒక కామన్ మ్యాన్ ఒక డైలాగ్ ఈ సాంగ్లో పెట్టారు కదా, అది ఎలా అనిపించింది మరి మీకు? చాలా బాగుంది. అసలు దాన్ని సినిమాలో పెడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగా నచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఒక ఊపేస్తుంది. అంటే ఇప్పుడు సంక్రాంతికి 4-5 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, దాంట్లో ఏది విన్నర్ అవుతారు అనుకుంటున్నాను మరి? 100% ఇదే గుంటూరు కారమే అవుతుంది. ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా చాలామంది ఉంటారు, అతని మూవీస్ కూడా తెలుసు, మళ్ళీ త్రివిక్రమ్ డైరెక్టర్. సో అంటే మహేష్ బాబు అన్న చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ కూడా చేపిస్తారు కదా, అంటే దాని గురించి ఎలా అనిపిస్తున్నారు మీకు? బాగుంది. అసలు అతను చేసే పద్ధతి కూడా చాలా బాగుంది, ఎందుకంటే అతనిలాగా ఎవరు చేయలేదు. ఇంకా ముందుకి ఇలా చేసుకుంటూ పోవాలని అనుకుంటున్నాను. అంటే ఒక్క ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను పక్కాగా. ఓకే.